ఓకే, నెక్స్ట్ క్లాస్ చూడండి. హౌస్ బ్యాంక్స్ చేద్దాం. హౌస్ బ్యాంక్స్. సో మనం హౌస్ బ్యాంక్స్ ఆల్రెడీ చేసేసామండి. హౌస్ బ్యాంక్స్ అనేవి ఆల్రెడీ కంప్లీటెడ్. బట్ మళ్ళీ హౌస్ బ్యాంక్స్ గురించి కొంచెం డెప్త్గా డిస్కస్ చేద్దాము. ఎందువల్లంటే హౌస్ బ్యాంక్స్ గురించి మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతుంటారు. వాట్ ఇట్ మీన్ బై హౌస్ బ్యాంక్? హౌస్ బ్యాంక్స్ ఆల్రెడీ చేసామండి మనం. ఏబిపి బిఫోరే చేసాం. ఎసెట్ అకౌంట్ మనకి S4 హానాలో కూడా ఏబిపి కాన్ఫిగరేషన్ చేయక ముందే హౌస్ బ్యాంక్స్ అనేవి చేయాలి. బట్ ఇక్కడ మనం డైరెక్ట్గా చేసేసాం. ఎట్లయినా వర్క్ అవుతుంది. బట్ హౌస్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై హౌస్ బ్యాంక్? హౌస్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మీ కంపెనీ కోడ్ ఉంది. మీ కంపెనీ కోడ్కి ఒక 10 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఒక 3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. సో ఈ బ్యాంకుకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అంటే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా హౌస్ బ్యాంక్స్లో మెయింటైన్ చేస్తాం. హౌస్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటి? ఓపెన్ చేయండి, ఎస్ఏపి ఓపెన్ చేయండి. ఓకే, ఓపెన్ చేద్దాం. వెండార్ బ్యాంక్ డీటెయిల్స్, వెండార్ కూడా బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి. మనం వెండార్ బ్యాంక్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేయలేదు, ఫ్యూచర్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సరే, వెండార్ చేంజ్ XK02 లేదంటే FK02 ఏదోటి ఇవ్వండి. XK02 లేదంటే FK02 ఇవ్వండి. ఎంటర్ ప్రెస్ చేయండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఒక వెండార్ తీసుకోండి. ఏపీపీ ఇవ్వండి. పోనీ ఏదో ఒకటి మీ ఇష్టం ఇవ్వండి, ఏదైనా పర్వాలేదు. అడ్రస్ కంట్రోల్ పైన క్లిక్ చేయండి. అడ్రస్ కంట్రోల్ పేమెంట్ ట్రాన్సాక్షన్ క్లిక్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ఎంటర్. చూడండి, వెయిట్ ఇక్కడ చూడండి. సో వెండర్ బ్యాంక్ డీటెయిల్స్ ఎక్కడ మెయింటైన్ చేస్తాము? వెండర్ మాస్టర్లో మెయింటైన్ చేస్తాం. ఇక్కడ కనిపించేవన్నీ ఏంటి? వెండర్ బ్యాంక్ డీటెయిల్స్. ఇవన్నీ వెండర్ బ్యాంక్ డీటెయిల్స్ మనం మెన్షన్ చేయాలి. సపరేట్గా ఒక క్లాస్ ఉంటుంది, ఎలా మెయింటైన్ చేయాలి ఇవన్నీ చెప్తాను. ఓకే, ఇవన్నీ ఏంటి? వెండర్ బ్యాంక్ డీటెయిల్స్. సో వెండర్ బ్యాంక్ డీటెయిల్స్ మనం ఎక్కడ మెయింటైన్ చేస్తాం? వెండర్ మాస్టర్లో మెయింటైన్ చేస్తాం. వెండర్ బ్యాంక్ డీటెయిల్స్ వీ కెన్ మెయింటైన్ ఆన్ ది వెండర్ మాస్టర్ డేటా. వెండర్ మాస్టర్ డేటాలో వెండర్ బ్యాంక్ డీటెయిల్స్ మెయింటైన్ చేస్తాం. నెక్స్ట్, వెండర్ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా వెండర్ మాస్టర్లో మెయింటైన్ చేస్తాం. నెక్స్ట్, కస్టమర్ బ్యాంక్ డీటెయిల్స్ ఎక్కడ మెయింటైన్ చేస్తాము? XD02 లేదంటే FD02 ఏదో ఒకటి ఇవ్వండి. FD02 లేదంటే XD02 వెండర్ కస్టమర్ చేంజ్. ఒక కస్టమర్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ కింద అవైలబుల్ ఉంది. ఒక కస్టమర్ తీసుకోండి. కంటిన్యూ చేయండి. పేమెంట్ ట్రాన్సాక్షన్ క్లిక్ చేయండి. ఇవి ఇక్కడ. సో వెండర్ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా వెండర్ మాస్టర్లో మెయింటైన్ చేస్తాం. కస్టమర్ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా కస్టమర్ మాస్టర్లో మెయింటైన్ చేస్తాం. వెండర్ బ్యాంక్ డీటెయిల్స్ వీ కెన్ మెయింటైన్ ఆన్ ది వెండర్ మాస్టర్ డేటా. కస్టమర్ బ్యాంక్ డీటెయిల్స్ వీ కెన్ మెయింటైన్ ఆన్ ది కస్టమర్ మాస్టర్ డేటా. కస్టమర్ మాస్టర్ డేటాలో కస్టమర్ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని మెయింటైన్ చేస్తాం. వెండర్ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా వెండర్ మాస్టర్లో మెయింటైన్ చేస్తాం. సేమ్ టు సేమ్ ఒక కంపెనీ కోడ్కి సంబంధించిన బ్యాంకు డీటెయిల్స్ అన్ని కూడా ఎక్కడ మెయింటైన్ చేస్తాము? హౌస్ బ్యాంక్స్లో మెయింటైన్ చేస్తాం. వేర్ వి విల్ మెయింటైన్ ది కంపెనీ కోడ్ బ్యాంక్ మాస్టర్ డేటా. కంపెనీ కోడ్కి సంబంధించిన బ్యాంక్ మాస్టర్ డేటా ఎక్కడ మెయింటైన్ చేస్తాము? హౌస్ బ్యాంక్స్లో మెయింటైన్ చేస్తాం. హౌస్ బ్యాంక్స్. వెండర్ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా వెండర్ మాస్టర్లో మెయింటైన్ చేస్తాం. కస్టమర్ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా కస్టమర్ మాస్టర్లో మెయింటైన్ చేస్తాం.
వెండార్కి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా వెండార్ మాస్టర్లో మెయింటైన్ చేస్తాం. అలాగే కస్టమర్కి సంబంధించిన అలాగే కంపెనీ కోడ్కి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా హౌస్ బ్యాంక్స్లో మెయింటైన్ చేస్తాం. ఏటీ కోడ్ అది FBZP. వెళ్ళండి, FBZPకి వెళ్ళండి. హౌస్ బ్యాంక్ లాస్ట్లో ఉంది ఇది. సో వెండార్ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని వెండార్ మాస్టర్లో మెయింటైన్ చేస్తాము. కస్టమర్ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కస్టమర్ మాస్టర్లో మెయింటైన్ చేస్తాము. అలాగే కంపెనీకి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా హౌస్ బ్యాంక్స్లో మెయింటైన్ చేస్తాం. కంపెనీ కోడ్ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా హౌస్ బ్యాంక్స్లో మెయింటైన్ చేస్తాము. క్లియర్ కదా? రైట్. ఇక్కడ మెయింటైన్ చేస్తాం. లేదంటే వన్ మోర్ టీ కోడ్ కూడా ఉంది. ఈ హౌస్ బ్యాంక్స్ క్రియేట్ చేయడానికి సపరేట్గా ఒక టీ కోడ్ ఉంది. FI12 ఇవ్వండి. FI12 ఇవ్వండి కమాండింగ్ ఫీల్డ్లో. మనం FBZP ద్వారా వచ్చాం. లేదంటే FI12 కంటిన్యూ చేయండి. ఏదైనా ఒకటే. FI12 ద్వారా వచ్చినా ఒకటే, FBZP ద్వారా వచ్చినా ఒకటే, ఏదైనా ఒకటే. ఓకేనా? ఏదైనా ఒకటే. FI12 ద్వారా చేసిన FBZP ద్వారా చేసినా కూడా ఒకటే. ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. చాట్ బాక్స్లో షీట్ ఒకటి ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. ఇది మొత్తం చదవాలి. సో హౌస్ బ్యాంక్స్ ఎక్కడ చేస్తాం కాన్ఫిగరేషన్స్ అన్ని? FBZP లేదంటే FI12 ఈ ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా కూడా హౌస్ బ్యాంక్స్ని మెయింటైన్ చేయొచ్చు. సో మీనింగ్ ఆఫ్ హౌస్ బ్యాంక్. హౌస్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటి? హౌస్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటి? ఇది హౌస్ బ్యాంక్ అంటే మీనింగ్ ఆఫ్ హౌస్ బ్యాంక్. హౌస్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ కంపెనీ కోడ్ బ్యాంక్ మాస్టర్ డేటా. ఇట్ ఈస్ నథింగ్ బట్ కంపెనీ కోడ్ బ్యాంక్ మాస్టర్ డేటా. కంపెనీ కోడ్ బ్యాంక్ డీటెయిల్స్ మెయింటైన్ ఇన్ హౌస్ బ్యాంక్. మీ కంపెనీ కోడ్కి ఒక 5 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. సో ఈ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఎక్కడ మెయింటైన్ చేస్తాము? హౌస్ బ్యాంక్స్లో మెయింటైన్ చేస్తాం. మీ కంపెనీ కోడ్కి ఒక 5 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి మీ కంపెనీ కోడ్ పైన. మీ కంపెనీ కోడ్ పైన ఒక 5 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఈ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ఎక్కడ మెయింటైన్ చేస్తాము? హౌస్ బ్యాంక్స్లో మెయింటైన్ చేస్తాం. మీనింగ్ ఆఫ్ హౌస్ బ్యాంక్. ఇట్ ఈస్ నథింగ్ బట్ కంపెనీ కోడ్ బ్యాంక్ మాస్టర్ డేటా. కంపెనీ కోడ్ బ్యాంక్ డీటెయిల్స్ మెయింటైన్ ఇన్ హౌస్ బ్యాంక్. ఈ ఒక్క పాయింట్ అర్థమైతే చాలా మిగతాదంతా వచ్చేస్తుంది. మీకు మిమ్మల్ని అడిగేది ఈ ఒక్క క్వశ్చన్ ఇక్కడ. అర్థమైందా లేదా? కంపెనీ కోడ్ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా హౌస్ బ్యాంక్స్లో మెయింటైన్ చేస్తాం. మీ కంపెనీ కోడ్కి ఒక 4 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. సో ఈ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఎక్కడ మెయింటైన్ చేస్తాము? హౌస్ బ్యాంక్స్లో మెయింటైన్ చేస్తాం. సో బ్యాంక్ మాస్టర్ డేటా అంటే మీనింగ్ ఏంటి? బ్యాంక్ మాస్టర్ డేటా. సో బ్యాంక్ అకౌంట్ ఇన్ఫర్మేషన్, బ్యాంక్ IFSC కోడ్, బ్యాంక్ SWIFT కోడ్, బ్యాంక్ కాంటాక్ట్ నంబర్, ఇదంతా కూడా బ్యాంక్ మాస్టర్ డేటా అంటారు. ఇదంతా కూడా ఏమంటారు? బ్యాంక్ మాస్టర్ డేటా. బ్యాంక్ అకౌంట్ ఇన్ఫర్మేషన్, బ్యాంక్ IFSC కోడ్, SWIFT కోడ్, ఇదంతా ఏమంటాము? ఈ డేటా మొత్తం ఏమంటాము? బ్యాంక్ మాస్టర్ డేటా అంటాం దీన్ని అంతా కూడా. సో కంపెనీ కోడ్కి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా హౌస్ బ్యాంక్స్లో మెయింటైన్ చేస్తాం. క్లియరా కాదా? సతీష్ అర్థమైందా? సురేష్ గారు క్లియర్ సార్. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. ఇది ఒకసారి చదవండి, చదివితే మీకు అర్థమవుతుంది. కాన్ఫిగరేషన్స్ మనం ఆల్రెడీ చేసేసాం, అదే మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, వెండర్ బ్యాంక్ డీటెయిల్స్ ఎక్కడ మెయింటైన్ చేస్తాము? వెండర్ బ్యాంక్ డీటెయిల్స్, వెండర్ బ్యాంక్ డేటా ఈ స్టోర్డ్ ఇన్ వెండర్ మాస్టర్ డేటా. కస్టమర్ బ్యాంక్ డేటా ఈ స్టోర్డ్ ఇన్ కస్టమర్ మాస్టర్ డేటా. కస్టమర్కి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా కస్టమర్ మాస్టర్ డేటాలో స్టోర్ అవుతాయి. వెండర్కి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా వెండర్ మాస్టర్లో స్టోర్ అవుతాయి. సేమ్ టు సేమ్ అలాగే డౌన్కి వెళ్ళండి. సో అలాగే ఒక కంపెనీకి సంబంధించిన కంప్లీట్
బ్యాంకు డీటెయిల్స్ అన్నీ కూడా హౌస్ బ్యాంక్స్ లో స్టోర్ అవుతాయి. వెండర్ బ్యాంక్ డీటెయిల్స్ మెయింటైన్ బై వెండర్ మాస్టర్ డేటా. కస్టమర్ బ్యాంక్ డీటెయిల్స్ మెయింటైన్ బై కస్టమర్ మాస్టర్ డేటా. సేమ్ టు సేమ్ కంపెనీ కోడ్ బ్యాంక్ డీటెయిల్స్ మెయింటైన్ బై హౌస్ బ్యాంక్. యాజ్ పర్ ఎస్ఏపి ప్రతి బ్యాంక్ అకౌంట్ కి కూడా 3 లెడ్జర్స్ అనేవి క్రియేట్ చేస్తారు. ప్రతి బ్యాంక్ అకౌంట్ కి కూడా 3 లెడ్జర్స్ అనేవి క్రియేట్ చేయాలి యాజ్ పర్ ఎస్ఏపి. మెయిన్ బ్యాంక్ అకౌంట్, అవుట్ గోయింగ్ పేమెంట్, ఇన్కమింగ్ పేమెంట్, ఇవి క్రియేట్ చేస్తారు. ఎందుకు క్రియేట్ చేస్తారు? రికన్సిలేషన్ చేయడానికి. బై ఎండ్ ఆఫ్ ది మంత్ ఎలా ఉండాలి? కంపెనీకి సంబంధించిన కంపెనీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అలాగే బ్యాంక్ లో ఉన్నటువంటి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేవి బోత్ ఆర్ ఈక్వల్ గా ఉండాలి. ఓకేనా? సో బోత్ ఆర్ ఈక్వల్ గా ఉండాలి కాబట్టి మనకి ఈ విధంగా 3 లెడ్జర్స్ అనేవి ఉపయోగించడం జరుగుతుంది. యాజ్ పర్ ఎస్ఏపి ప్రతి జిఎల్ అకౌంట్ కి ఒక నంబర్ జనరేట్ అవుతుంది. మనకి 3 బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఉండాలి. ప్రతి జిఎల్ అకౌంట్ కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ 3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. 3 బ్యాంక్ అకౌంట్స్ కి కూడా 3 జిఎల్ అకౌంట్స్ అనేవి జనరేట్ చేస్తాం. బట్ ఒక పాయింట్ ఏంటంటే ఈ లాస్ట్ లో జిఎల్ అకౌంట్ నంబర్ ఉంటుంది కదా, మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్ అనేది 0తో ఎండ్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ లో మెయిన్ బ్యాంక్ అకౌంట్ నంబర్ జిఎల్ అకౌంట్ నంబర్ ఎండ్ విత్ 0. అవుట్ గోయింగ్ పేమెంట్ జిఎల్ అకౌంట్ లాస్ట్ నంబర్ ఎండ్ విత్ 1. ఇన్కమింగ్ పేమెంట్ జిఎల్ అకౌంట్ లాస్ట్ నంబర్ ఎండ్ విత్ 2. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ యాడ్ చేయండి. ఎగ్జాంపుల్ ఇక్కడ నోట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 3 lakhs అనుకుందాం. ఇవ్వండి 3 lakhs అంటే 3 lakhs ఇవ్వండి. లాస్ట్ నంబర్ 1 ఇవ్వండి, 0 ఇవ్వండి. 5 zeros కదా, 1 more 0 యాడ్ చేయండి. 0. నెక్స్ట్ నెంబర్ ఏమి ఇవ్వాలి? 3 lakhs 1. నెక్స్ట్ 3 lakhs 2. సో లాస్ట్ నెంబర్ ఏదైతే ఉందో మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్ లాస్ట్ జిఎల్ అకౌంట్ నంబర్ 0తో ఎండ్ అవ్వాలి. అవుట్ గోయింగ్ పేమెంట్ జిఎల్ అకౌంట్ లాస్ట్ నంబర్ 1తో ఎండ్ అవ్వాలి. ఇన్కమింగ్ పేమెంట్ నంబర్ అనేది 2తో ఎండ్ అవ్వాలి. ఎందువల్ల అంటే మీకు రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ జిఎల్ అకౌంట్స్ అనేవి యూజ్ అవుతాయి. కాబట్టి ఈ సేమ్ సినారియోని ఫాలో చేస్తారు ఏ ప్రాజెక్ట్ అయినా సరే. మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్ లాస్ట్ నంబర్ అనేది ఎండ్ విత్ 0. అవుట్ గోయింగ్ పేమెంట్ లాస్ట్ నంబర్ ఎండ్ విత్ 1. ఇన్కమింగ్ పేమెంట్ జిఎల్ అకౌంట్ లాస్ట్ నంబర్ ఎండ్ విత్ 2. 0, 1, 2 ఇట్లా ఎండ్ అవ్వాలి. ఈ నెంబర్స్ తోటి ఎండ్ అవ్వాలి. క్లియర్ కదా? అర్థమైందా లేదా? అర్థమైందా లేదా అండి? ఎస్ సార్. మరి ఈ జిఎల్ అకౌంట్ నంబర్స్ 3 lakhs, 3 lakhs 1, 3 lakhs 2. ఇప్పుడు మనం ఏదో ఒకటి ఇచ్చేస్తాం. బట్ ప్రాజెక్ట్లోకి వెళ్తే మీరు ఎలా చేయాలి? మెయిన్ బ్యాంక్ అకౌంట్ జిఎల్ అకౌంట్ నంబర్ లాస్ట్ నంబర్ ఎండ్ విత్ 0. అవుట్ గోయింగ్ పేమెంట్ లాస్ట్ నంబర్ ఎండ్ విత్ 1. ఇన్కమింగ్ పేమెంట్ లాస్ట్ నంబర్ ఎండ్ విత్ 2. అది ఇలా ఉండాలి. సో ఎందుకు ఇలా ఎందుకు ఉండాలి? డౌన్కి వెళ్ళండి. మీకు రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎలా ఫామ్ అవుతుంది? డౌన్కి వెళ్ళండి. ఇలా 3 జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం కదా, చూడండి. డౌన్కి వెళ్ళండి కొంచెం. ఈ స్లైడ్ గుర్తుపెట్టుకోండి. ఈ స్లైడ్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ స్లైడ్ ఇప్పుడు వెండార్ పేమెంట్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది చూడండి. ఇక్కడ వెండార్ అకౌంట్ డేటా టు అవుట్ గోయింగ్ పేమెంట్, ఇది ఫస్ట్ ఎంట్రీ. ఎగ్జాంపుల్ ఈ కనిపించేది ఏంటి? ఫస్ట్ ఎంట్రీ. ఇక్కడ కనిపించేది ఏంటి? ఫస్ట్ ఎంట్రీ. మరి సెకండ్ ఎంట్రీ ఏంటి? ఇది రికన్సిలేషన్ ఎంట్రీ అంటారు. బిఆర్ఎస్, బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అంటారు. బిఆర్ఎస్ ఎంట్రీ. బిఆర్ఎస్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? ఎస్బీఐ అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంట్ డేటా టు మెయిన్ బ్యాంక్ అకౌంట్. బిఆర్ఎస్ ఎంట్రీ సెకండ్ స్టెప్ చూడండి. బిఆర్ఎస్ బ్యాంక్ రికన్సిలేషన్ ఎంట్రీ, ఎస్బీఐ అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంట్ డేటా టు ఎస్బీఐ మెయిన్ బ్యాంక్ అకౌంట్. ఫైనల్గా ఏమవుతుంది? ఇది ఫైనల్ ఎంట్రీ. ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ అవుట్ గోయింగ్ పేమెంట్ అనేది నలిఫై అవుతుంది. ఇది క్యాన్సిల్ అవుతుంది. ఇది క్యాన్సిల్ అవుతుంది. ఈ అవుట్ గోయింగ్ పేమెంట్ కూడా క్యాన్సిల్ అవుతుంది. ఇంకా ఏం మిగిలినాయి?
వెండార్ అకౌంట్ డేటా టు మెయిన్ బ్యాంక్ అకౌంట్. అంతేగా, సరిపోయిందా లేదా? ఇది ఈ ఎంట్రీ గుర్తుపెట్టుకోవాలండి, ఇంటర్వ్యూలు అడుగుతుంటారు. కొన్ని ఈ ఎంట్రీ రికన్సిలేషన్ బీఆర్ఎస్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది ఇది అడుగుతారు, చెప్పాలి. బీఆర్ఎస్ ఎంట్రీ అంటారు, ఈ ఎంట్రీ చెప్పాలి మీరు. అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంట్ డేటా టు మెయిన్ బ్యాంక్ అకౌంట్. సో ఈ బ్లూ లైన్స్ ఏమైతే ఉన్నాయో ఇవి క్యాన్సిల్ అయిపోతాయి ఫైనల్గా. ఈ బ్లూ లైన్స్ ఉన్నాయి కదా, ఇవి క్యాన్సిల్ అవుతాయి, నలిఫై అవుతాయి. ఇంకేం మిగిలిపోయింది ఇక్కడ? బ్లూ లైన్ క్యాన్సిల్ అయితే ఈ బ్లూ లైన్ క్యాన్సిల్, ఇది కూడా క్యాన్సిల్, ఈ రెండు క్యాన్సిల్ అయినాయి. ఇంకేమున్నాయి ఫైనల్గా? బ్లాక్ లైన్సే ఉన్నాయి. వెండార్ అకౌంట్ డేటా టు మెయిన్ బ్యాంక్ అకౌంట్, ఇది ఫైనల్ ఎంట్రీ. ఇది గుర్తుపెట్టుకోవాలి. రికన్సిలేషన్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుందంటే ఇది చెప్పాలి. క్లియరా? ఇది రికన్సిలేషన్ ఎంట్రీ. బీఆర్ఎస్ ఎంట్రీ అవుట్ గోయింగ్ పేమెంట్ అనేది నలిఫై అవుతుంది ఇంకా, ఓకేనా? వెండర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో డౌన్కి వెళ్ళండి. ఇది కస్టమర్ ఇది ఈ ఎంట్రీ గుర్తుపెట్టుకోండి. ఈ ఎంట్రీ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కూడా అంతే చూడండి. సో ఇక్కడ కూడా ఎలా ఉంటుంది యాక్చువల్గా? ఇది ఎస్బీఐ ఇన్కమింగ్ పేమెంట్ అకౌంట్ డేటా టు కస్టమర్, ఫస్ట్ ఎంట్రీ. కస్టమర్ నుంచి మనకి ఇది కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇన్ ఎస్బీఐ ఇన్కమింగ్ పేమెంట్ అకౌంట్ డేటా టు కస్టమర్. మరి రికన్సిలేషన్ ఎంట్రీ ఇది సెకండ్ వన్, మెయిన్ బ్యాంక్ అకౌంట్ డేటా టు ఇన్కమింగ్ పేమెంట్. లాస్ట్లోది ఫైనల్ ఎంట్రీ. ఇక్కడ ఏమవుతుంది? ఈ బ్లూ లైన్స్ అనేవి క్యాన్సిల్ అవుతున్నాయి, ఇది నలిఫై అవుతుంది, ఇది కూడా నలిఫై, ఈ టూ నలిఫై అవుతుంది. ఇంకేం మిగిలిపోయింది ఫైనల్గా? కస్టమర్ అకౌంట్ డేటా టు మెయిన్ బ్యాంక్ అకౌంట్. అది మెయిన్ బ్యాంక్ అకౌంట్ డేటా టు కస్టమర్ అకౌంట్, ఇది ఫైనల్ ఎంట్రీ. ఈ బ్లూ లైన్ అనేది నలిఫై అవుతుంది. ఇంకేం మిగిలింది ఫైనల్గా? మెయిన్ బ్యాంక్ అకౌంట్ డేటా టు కస్టమర్, ఇది. సో ఇవి గుర్తుపెట్టుకోవాలండి, ఈ ఎంట్రీస్ గుర్తుపెట్టుకోండి. అట్లీస్ట్ ఈ రికన్సిలేషన్ ఎంట్రీ ఇది ఒకటి, పైన కొంచెం డౌన్కి వెళ్ళండి, కొంచెం ఈ రెండు ఓపెన్ చేసి చూడు, పైకి వెళ్ళండి. ఈ టూ రికన్సిలేషన్ అకౌంట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి మీరు. వెయిట్ కుమార్, జూమ్ అవుట్ చేయండి కొంచెం. వెయిట్. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇది అడుగుతారు ఇంటర్వ్యూ, మీరు నోట్ చేసుకోండి అవసరమైతే. మీ ల్యాప్టాప్కి బ్యాక్ సైడ్ ఒక నోటీస్ బోర్డు లాంటిది క్రియేట్ చేసుకోండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి, స్టిక్ చేసుకోండి. నేను కొన్ని ఇంపార్టెంట్ అని చెప్తాను కదా, స్టిక్ చేసుకోండి. మన వాళ్ళు ఒక ఆయన జాబ్ కొట్టాడు మధ్య రీసెంట్గా. ఎలా వచ్చి కొన్ని మర్చిపోతున్నాం సార్, గుర్తుంటలేదు. బ్యాక్ సైడ్ నోటీస్ బోర్డు, ల్యాప్టాప్కి బ్యాక్ సైడ్ నోటీస్ బోర్డులో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా స్మాల్ సైజ్లో ప్రింట్అవుట్ తీసుకుని యాడ్ చేసుకుంటున్నారంట. యాడ్ చేసుకుని ఒకసారి ఇంటర్వ్యూ జరిగే టైంలో స్ట్రైక్ అవ్వవు, అప్పుడు ఏం చేయాలి? ఇవి చూసి చెప్తారు అట్లా. ఓకేనా? డౌన్కి వెళ్ళండి. ఓకే, సో మీనింగ్ ఆఫ్ హౌస్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటి? మీనింగ్ ఆఫ్ హౌస్ బ్యాంక్, ఇట్ ఈస్ నథింగ్ బట్ కంపెనీ కోడ్ బ్యాంక్ మాస్టర్ డేటా. కంపెనీ కోడ్ బ్యాంక్ మాస్టర్ డేటా అంతా కూడా హౌస్ బ్యాంక్స్ లో స్టోర్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు? బ్యాంక్ అకౌంట్ ఇన్ఫర్మేషన్, బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ అడ్రస్, ఓకే, స్విఫ్ట్ కోడ్, ఇట్లా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా హౌస్ బ్యాంక్స్ లో స్టోర్ చేస్తాం, మనం ఆల్రెడీ చేసేసాం. సో అకౌంట్ ఐడి అంటే మీనింగ్ ఏంటి? అకౌంట్ ఐడి, ఇట్ ఈస్ నథింగ్ బట్ బ్యాంక్ అకౌంట్, ఇట్ ఈస్ రిప్రజెంట్ ఏ పర్టికులర్ బ్యాంక్ బ్రాంచ్. పర్టికులర్ బ్యాంక్ బ్రాంచ్ ని ఐడెంటిఫై చేస్తుంది అకౌంట్ ఐడి అనేది. యాజ్ వెల్ అది ఇంకా ఏం అర్థమవుతుంది ఇక్కడ? సేవింగ్ అకౌంటా, కరెంట్ అకౌంటా, ఓవర్ డ్రాఫ్ట్ అకౌంటా, ఇలా అకౌంట్స్ ఉంటాయి కదా. సో వాటి గురించి కూడా క్లారిఫై చేసుకోవడానికి, లేదంటే ఆ పర్టికులర్ బ్యాంక్ సంబంధించిన అకౌంట్ ఐడిని బేస్గా చేసుకుని చెప్పచ్చు అది ఏ టైపు అకౌంట్ అనేది. ఓకేనా? సో బ్యాంక్ ఐడి అంటే మీనింగ్ ఏంటి? బ్యాంక్ ఐడి ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఏ bank ID is nothing but ID of the house bank, the bank. Okay.
ట్రాన్సాక్షన్ ఆఫ్ ది బిజినెస్ ప్రాసెస్. ఓకే ఫైన్. తర్వాత చూడండి. సో బ్యాంక్ కీ అంటే ఐఎఫ్ఎస్సి కోడ్, స్విఫ్ట్ కోడ్ ఇట్లా. ఐఎఫ్ఎస్సి కోడ్ అంటే మీనింగ్ ఏంటి? మీకు ఎస్బీఐలో అకౌంట్ ఉంది, మీ ఫ్రెండ్కి హెచ్డిఎఫ్సిలో ఉంది. సో ఎస్బీఐ బ్యాంక్ నుండి హెచ్డిఎఫ్సికి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఏం కావాలి? ఐఎఫ్ఎస్సి కోడ్ కావాలి. ఐఎఫ్ఎస్సి కోడ్. మీకేమో హెచ్డిఎఫ్సిలో బ్యాంక్ ఉంది, అకౌంట్ ఉంది, మీ ఫ్రెండ్కేమో ఐసిఐసిలో ఉంది. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ నుండి ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే బ్యా మనకేం కావాలి? స్విఫ్ట్ కోడ్ కావాలి, సారీ ఐఎఫ్ఎస్సి కోడ్ కావాలి. మరి స్విఫ్ట్ కోడ్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్. స్విఫ్ట్ కోడ్ అనేది ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్. మీరు యుఎస్లో ఉన్నారు, మీ మీ పేరెంట్స్ ఇండియాలో ఉన్నారు, మనీ ట్రాన్స్ఫర్ చేయాలి, ఏం చేస్తారు? స్విఫ్ట్ కోడ్ అనేది ఉపయోగపడుతుంది. అట్లా డౌన్కి వెళ్ళండి. పైకి వెళ్ళండి. బ్యాంక్ కీ అంటే ఇవన్నీ చూడాలి. బ్యాంక్ కీ అంటే మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే రైట్. బ్యాంక్ కీ ఈజ్ యూనిక్ కీ యూజ్డ్ బై బ్యాంక్ ఫర్ ది ట్రాన్సాక్షన్ ఆఫ్ ది మనీ ఫ్రమ్ వన్ బ్యాంక్ టు అనదర్ బ్యాంక్. ఓకే రైట్. కొంచెం డౌన్కి వెళ్ళండి. ఈ ఐఎఫ్ఎస్సి కూడా ఇవన్నీ కూడా అంతే. ఐఎఫ్ఎస్సి కూడా అంటే స్విఫ్ట్ కూడా అది కదా. నెక్స్ట్ ఇవి కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఫస్ట్ మనం ఏం చేయాలి? 3 బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. ఎక్కడ క్రియేట్ చేయాలి? FS00లో క్రియేట్ చేయాలి. మెయిన్ బ్యాంక్ అకౌంట్ నంబర్ లాస్ట్ నంబర్ 0తో ఎండ్ అవుతుంది. అవుట్ గోయింగ్ పేమెంట్ 1తో ఎండ్ అవుతుంది. ఇన్కమింగ్ పేమెంట్ 3తో ఎండ్ అవుతుంది. మీకు తెలుసు కదా. బట్ ఎనీవే FS00కి వెళ్ళండి. మనకి ఇవి OBD4 జిఎల్ గ్రూప్ చెక్ చేద్దాము. క్యాష్ అండ్ బ్యాంక్ రిలేటెడ్ జిఎల్ అకౌంట్స్ ఉన్నాయా? క్యాష్ అండ్ బ్యాంక్ OBD4కి వెళ్ళండి ఒకసారి. క్యాష్ అండ్ బ్యాంక్ రిలేటెడ్ జిఎల్ గ్రూప్లో చేస్తే బెటర్. ఇది కరెంట్ అసెట్స్లో కూడా చేయొచ్చు. పొజిషన్కి వెళ్ళండి, మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ఇక్కడ క్యాష్ అండ్ బ్యాంక్ జిఎల్ గ్రూప్ ఉందా మనకి ఏమైనా? మన ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ని బేస్గా చేసుకొని తీసుకోవాలి. క్యాష్ అండ్ బ్యాంక్. సో లాస్ట్ నెంబర్ లేదు ఓకే సార్. పనిచేద్దాం. లేదా సరే, కరెంట్ అసెట్స్లో తీసుకోండి. మీరు ప్రాజెక్ట్లో చేస్తే కనుక ఒక క్యాష్ అండ్ బ్యాంక్ జిఎల్ గ్రూప్లో క్రియేట్ చేయాలి. ఒకవేళ లేదంటే ఏం చేయాలి? మనం సపరేట్గా క్రియేట్ చేసుకోవచ్చు, తెలుసు కదా. సపరేట్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఈవెంట్లోకి వెళ్ళి ఒక గ్రూప్ని క్రియేట్ చేసుకోవాలి. మన క్యాష్ అండ్ బ్యాంక్ ఉండాలి. కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్. 1 మినిట్. కొంచెం డౌన్కి వెళ్ళండి. లేదు, గ్రూప్ లేదు. కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు. సరే, మనం ఎందుకు చేయట్లేదంటే మీకు ఇవి 1 మినిట్. ఈ గ్రూప్స్ అనేవి ఫస్ట్ కంపెనీ కోడ్కి సెకండ్ కంపెనీ కోడ్కి ఒకేలా ఉండాలి. ఇలా లేవనుకోండి ఏమవుతుంది? ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్, సబ్సిడరీ కంపెనీ ట్రాన్సాక్షన్స్ అనేవి అవ్వవు. అందువల్ల నేను కొత్త గ్రూప్ని క్రియేట్ చేయట్లేదు, న్యూ జిఎల్ గ్రూప్ని క్రియేట్ చేయట్లేదు. కరెంట్ అసెట్స్లో తీసుకుంటున్నాను. ఓకే, కాబట్టి FS00కి వెళ్ళి కరెంట్ అసెట్స్లో తీసుకుందాము. ఒక పని చేద్దాం, తీసుకుంటే మళ్ళీ కొంచెం రాంగ్ వస్తుంది. ఒక స్టెప్ అవుట్ గోయింగ్ పేమెంట్ అనేది న్యూ సెషన్. ఒక పని చేయండి, న్యూ అకౌంట్, న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. లాస్ట్ నెంబర్ ఎంత ఉంది ఇక్కడ? ఇది డౌన్కి వెళ్ళండి. లాస్ట్ నెంబర్ ఎంత ఉంది ఇక్కడ? ఓకే, నాకు అర్థమైంది. న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. న్యూ ఎంట్రీస్ OBD4లో న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి.
మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. అకౌంట్ గ్రూప్ సిసి ఇవ్వండి. అకౌంట్ గ్రూప్ సిసి బిఏ ఇవ్వండి. లేదంటే మీ ఇష్టం, ఇక్కడ ఏదైనా ఇవ్వచ్చు, మీ ఇష్టం. సెకండ్ కంపెనీ కోడ్ ఏమైనా క్రియేట్ చేస్తుంటే ఇదే గ్రూప్ సెకండ్ కంపెనీ కోడ్లో కూడా యాడ్ చేయాలి. నేమ్ ఇవ్వండి, క్యాష్ అండ్ బ్యాంక్. క్యాష్ అండ్ బ్యాంక్ అని ఇవ్వండి. నంబర్ 5 lakhs to 5 lakhs 100 ఇవ్వండి. 5 lakhs to 5 lakhs to 5 lakhs 100. సో ఒక గ్రూప్ క్రియేట్ చేశాను. సెకండ్ కంపెనీలో కూడా ఇదే గ్రూప్ అనేది OBD4లో యాడ్ చేసుకోండి మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చి. సో ఇలా ఇవ్వటం వల్ల ఏంటంటే మీకు బోత్ రెండు ఒకేలా ఉండాలి, ఎందుకంటే ఇక్కడ గ్రూప్ అనేది చేంజ్ అవ్వకూడదు. ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్, సబ్సిడరీ కంపెనీ ట్రాన్సాక్షన్ చేయడానికి యూజ్ అవుతుంది ఇది. సేవ్ చేయండి. సేవ్. చేశారా? నెక్స్ట్ FS00కి వెళ్ళండి. క్రియేట్లోకి వెళ్ళాలి. నెంబర్ ఎంత? 5 lakhs కదా, ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేయండి. క్యాష్ అండ్ బ్యాంక్ రిలేటెడ్ GL అకౌంట్ తీసుకోవాలి. కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. మెయిన్ బ్యాంక్ అకౌంట్. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ తీసుకోండి. లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, G001, రెలెవెంట్ క్యాష్ ఫ్లో ఇండికేటర్ని కూడా ఇక్కడ యాక్టివేట్ చేద్దాం. సో రెలెవెంట్ క్యాష్ ఫ్లో ఇండికేటర్ని ఎందుకు యాక్టివేట్ చేస్తున్నాము? అట్ ది టైమ్ ఆఫ్ క్యాష్ అండ్ బ్యాంక్ రిలేటెడ్ GL అకౌంట్ క్రియేషన్, you must activate the relevant cash flow indicator. సో ఎటువంటి అప్పుడు యాక్టివేట్ చేయాలి? ఎందుకు? దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఇవన్నీ క్యాష్ ఫ్లో యాక్టివిటీస్. బ్యాంక్ అంటే ఏంటి? క్యాష్ ఫ్లో యాక్టివిటీస్ కదా, దానివల్ల. సో అట్ ది టైమ్ ఆఫ్ క్యాష్ అండ్ బ్యాంక్ రిలేటెడ్ GL అకౌంట్ క్రియేషన్, you must activate the relevant cash flow indicator functionality. Save. Next, outgoing payment. టైప్ డిస్క్రిప్షన్, డ్రాప్ డౌన్ చేయండి, క్యాష్ అండ్ బ్యాంక్ తీసుకోండి. క్యాష్ అండ్ బ్యాంక్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్, అవుట్ గోయింగ్ పేమెంట్. కంట్రోల్ డేటా చూడండి. ఇక్కడ ఏమి ఇవ్వాలి? ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ యాజ్ వెల్ యాజ్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ను కూడా యాక్టివేట్ చేయాలి. ఎందువల్ల? రీజన్ ఏంటి? అట్ ది టైమ్ ఆఫ్ అవుట్ గోయింగ్ పేమెంట్ GL అకౌంట్ క్రియేషన్, incoming payment GL account creation, we must activate the open item management. ఈ అవుట్ గోయింగ్ పేమెంట్ అండ్ ఇన్కమింగ్ పేమెంట్ అనేది నలిఫై అవుతుంది.
all payables, all payables and receivables comes under the open item management. All payable GL accounts, receivable GL accounts comes under the open item management చెప్పాను కదా. కాబట్టి ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ని యాక్టివేట్ చేయాలి. చేయండి. సో అవుట్ గోయింగ్ పేమెంట్ అంటే ఏంటి? పేయబుల్స్. కాబట్టి యాక్టివేట్ చేయాలి. లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, రిలవెంట్ క్యాష్ ఫ్లో ఇండికేటర్ ఇవ్వండి. సేవ్ చేయండి. నెక్స్ట్ ఇన్కమింగ్ పేమెంట్ క్రియేట్ చేయండి. Cash and bank comes under balance sheet. ఇన్కమింగ్ పేమెంట్ యాక్చువల్గా మనం బ్యాంక్ నేమ్ కూడా ఎంటర్ చేస్తే ఇంకా బాగుండేది. ఎస్బీఐ మెయిన్ బ్యాంక్ అకౌంట్, ఎస్బీఐ అవుట్ గోయింగ్ పేమెంట్, ఎస్బీఐ ఇన్కమింగ్ పేమెంట్, అలా అలా కూడా చేయొచ్చు. ఇవ్వండి. ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఫంక్షనాలిటీని యాక్టివేట్ చేయాలి. ఎందువల్ల? దిస్ ఈస్ రిసీవబుల్. At the time of payable GL account creation and receivable GL account creation, you must activate the open item management indicator functionality. Line item display, short key 001, create bank interest G001, relevant cash flow indicator తీసుకోండి. సేవ్ చేయండి. ఓకేనా? సేవ్. వెళ్ళండి. షీట్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ ఏం చెప్పుకున్నాము? మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్ లాస్ట్ నంబర్ ఎండ్ విత్ 0. ఇక పైన ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళండి, ఇంకా క్లారిటీగా ఉంటుంది. కొంచెం పైన ఉన్నాయి కదా. ఇది 5 lakhs చేయండి. 5 lakhs, 5 lakhs 1, 5 lakhs 2. So main bank GL account last number end with 0, outgoing payment last number end with 1, incoming payment GL account last number end with 2. FS00 కెళ్ళండి. సరిపోయిందా? మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్ నంబర్ 0తో ఎండ్ అయింది. అవుట్ గోయింగ్ పేమెంట్ లాస్ట్ నంబర్ 1తో ఎండ్ అయింది. ఇన్కమింగ్ పేమెంట్ లాస్ట్ నంబర్ జిఎల్ అకౌంట్ నంబర్ లాస్ట్ నంబర్ ఎండ్ విత్ 2. క్లియరా? క్లియర్ ఉందా? ఎస్ సార్. అది నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఇంకా వెళ్ళండి, డౌన్కి వెళ్ళండి. తర్వాత చూడండి, వెయిట్ ఇది చూడండి. ఇది ఇంటర్వ్యూలో కొంతమంది ఈ మధ్యన అడుగుతున్నారు, యాడ్ చేస్తాను ఈ పాయింట్ కూడా. హౌ టు క్లాసిఫై హౌస్ బ్యాంక్. హౌస్ బ్యాంక్స్ ని ఎన్ని రకాలుగా క్లాసిఫై చేస్తారు? హౌ టు క్లాసిఫై ది హౌస్ బ్యాంక్ 3 types ఆఫ్ డేటాగా క్లాసిఫై చేస్తారు. ఇట్ విల్ బి డివైడెడ్ ఇంటూ 3 parts. మెయిన్ బ్యాంక్ మాస్టర్ డేటా, బ్యాంక్ అకౌంట్ ఇన్ఫర్మేషన్, బ్యాంక్ కి. బ్యాంక్ మాస్టర్ డేటా అంటే మీనింగ్ ఏంటి? బ్యాంక్ మాస్టర్ డేటా అంటే ఇది చదవండి, ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. బ్యాంక్ మాస్టర్ డేటా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ బ్యాంక్ నేమ్, బ్యాంక్ అడ్రస్, కాంటాక్ట్ నంబర్. బ్యాంక్ అకౌంట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ బ్యాంక్ అకౌంట్ నంబర్, సేవింగ్ బ్యాంక్ అకౌంట్ నంబర్, కరెంట్ అకౌంట్ నంబర్, బ్యాంక్ ఐడి. బ్యాంక్ కీ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ బ్యాంక్ స్విఫ్ట్ కోడ్, ఐఎఫ్ఎస్సి కోడ్, ఇట్లా. సో ఇవి చదవాలి. ఇంటర్వ్యూలో ఇది అడుగుతున్నారు ఈ మధ్యన, అందువల్ల మీకు ఈ పాయింట్ కూడా యాడ్ చేస్తాను. క్లియర్ కదా? నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. ఇవి ఓకే. కాన్ఫిగరేషన్స్ పైన ఉన్నాయా?
సో మనం జిఎల్ అకౌంట్స్ అనేవి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాం. నెక్స్ట్ ఏం చేయాలి? హౌస్ బ్యాంక్స్ని క్రియేట్ చేయాలి. FI12 FBZP ద్వారా చేయొచ్చు, లేదంటే FI12 ద్వారా కూడా చేయొచ్చు, ఏదైనా ఒకటే. బట్ మనం చేద్దాం FI12. మనం ఆల్రెడీ చేసేసాం, 1 మోర్ టైం చేస్తున్నాం. FI12 సో న్యూ ఎంట్రీకి ఆల్రెడీ చేసామండి మనం, మళ్ళీ బట్ మీకు ఐడియా కోసం చేస్తున్నాం. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. సో హౌస్ బ్యాంక్ ఏదైనా ఇవ్వచ్చు, మీ ఇష్టం. హౌస్ బ్యాంక్ అంటే ఏంటో చెప్పాను కదా. ఎగ్జాంపుల్ SBI ఇస్తున్నాను. SBI ఇచ్చాను. నెక్స్ట్ బ్యాంక్ కంట్రీ అంటే ఏంటి? దిస్ బ్యాంక్ అకౌంట్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? ఇండియా. బ్యాంక్ కి అంటే మీనింగ్ ఏంటి? IFSC కోడ్, SWIFT కోడ్ అట్లా ఇవ్వండి. SBI 123 IFSC కోడ్, SWIFT కోడ్, వీటిని ఏమంటారు? బ్యాంక్ కీస్ అంటారు. క్రియేట్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఇవ్వండి SBI, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రీజన్ అంటే ఏ స్టేట్ లో ఉంది? స్ట్రీట్ ఇవ్వండి. ఎనీ స్ట్రీట్? అమీర్పేట్. సిటీ హైదరాబాద్. బ్రాంచ్ అమీర్పేట్. SWIFT కోడ్ లాస్ట్లో ఉంది SBI 123. ఇవి మీ క్లయింట్ చెప్తారండి. క్లయింట్ బ్యాంక్ డీటెయిల్స్ అని క్లయింట్ చెప్తారు. బ్యాంక్ నంబర్ అంటే ఏంటి? అకౌంట్ బ్యాంక్ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వచ్చు. 041234 ఎగ్జాంపుల్. 040 అది ఓల్డెన్ డేస్లో మనకి మొబైల్స్ రాకముందు ల్యాండ్ లైన్ మొబైల్స్ ఉండేవి. హైదరాబాద్ STD కోడ్ ఎంత అంటే 040 అని చెప్పేవాళ్ళు. ఓల్డెన్ డేస్ అంటే ఆల్మోస్ట్ ఒక 15 years బ్యాక్ ల్యాండ్ లైన్ ఫోన్స్ ఎక్కువ ఉండేవి. హైదరాబాద్ STD కోడ్ ఎంత? 040. STD ISTD ఇలా ఉండే, ఇప్పుడు అవేం లేవు. లేదంటే మొబైల్ నెంబర్ అయితే ఏదైతే ల్యాండ్ లైన్ ఫోన్స్ అన్నిటికీ ఇలానే ఉంటాయి. 0401234 ఇచ్చాను ఎగ్జాంపుల్. ఓకే, కంటిన్యూ. బ్యాంక్ నంబర్ అంటే ఏంటి? ఇదనమాట. సో ఇంతవరకు ఈసీసీలో ఈ విధంగా చేస్తాం. సేవ్ చేయండి. సేవ్. సో ఈసీసీలో ఇలా చేస్తాం. సో S4 హనాలో చూడండి, బ్యాంక్ అకౌంట్స్ పైన క్లిక్ చేసిన వెంటనే ఏమవుతుంది? సర్వర్ అనేది ఫ్యూరీ యాప్స్కి డైవర్ట్ అవుతుంది. సర్వర్ అనేది ఫ్యూరీ యాప్స్కి డైవర్ట్ అవుతుంది. లాస్ట్లో ఒక మెసేజ్ వస్తుంది. లాస్ట్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ అవుతుంది. లాస్ట్లో కింద ఒక గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ క్రోమ్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా ఫ్యూరీ యాప్స్కి డైవర్ట్ అవుతుంది సర్వర్ అనేది. యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వాలి. మీరు ఇప్పుడు ఏ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తున్నారో అదే ఫ్యూరీ యాప్స్ అంటారు. ఫ్యూరీ యాప్స్కి డైవర్ట్ అవుతుంది. అక్కడ ఇన్పుట్స్ అనేవి ఇస్తాం. ఇది ఈసీసీ వెర్షన్ కాబట్టి మనం GUI ఫంక్షనాలిటీ ద్వారా హౌస్ బ్యాంక్స్ కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తున్నాం. ఈసీసీ అయితే GUI ఫంక్షనాలిటీ ద్వారా హౌస్ బ్యాంక్స్ కాన్ఫిగరేషన్ చేస్తాం. S4 హనా అయితే ఎలా చేస్తాము? ఫ్యూరీ యాప్స్ ద్వారా, ఫ్యూరీ యాప్స్ అంటారు, ఫ్యూరీ యాప్స్ ద్వారా హౌస్ బ్యాంక్స్ ని క్రియేట్ చేస్తాం. మీకు నేను క్లాస్లో చెప్పాను వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S4 హనా. ఈసీసీలో GUI ఫంక్షనాలిటీ ద్వారా హౌస్ బ్యాంక్ కాన్ఫిగరేషన్ చేస్తాము. SAP లాగాన్ ప్యాడ్ పైన చేస్తాం. S4 హనాలో అయితే ఫ్యూరీ యాప్స్ ద్వారా చేస్తాం. బ్యాంక్ అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. సో బ్యాంక్ అకౌంట్స్ పైన క్లిక్ చేసాం. మనం ఈసీసీకే వెళ్తాం. ఇక్కడ ఏం లేవు అంటే ఏమీ అప్డేట్ అవ్వలేదు. ఇన్వెంటరీస్కి వెళ్ళండి. అకౌంట్ ఐడి. సో S4 హనాలో ఇవన్నీ కూడా ఫ్యూరీ యాప్స్లో అప్డేట్ అవుతాయి. ఈసీసీలో GUI ఫంక్షనాలిటీ ద్వారా చేస్తున్నాం. అకౌంట్ ఐడి ఏమి ఇద్దాము? అది కూడా SBI ఇచ్చేద్దాం. SBI. డిస్క్రిప్షన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
బ్యాంక్ అకౌంట్ నంబర్, IBAN అంటే ఏంటి, ఇంటర్నేషనల్ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇవ్వండి, ఏదో ఒక నెంబర్ ఇవ్వండి, టైప్ చేయండి, నెంబర్ టైప్ చేయండి, 98488 ఆ నెంబర్ కనిపిస్తుంది ఇవ్వండి కింద. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్ ఇవ్వాలి, ఇక్కడ ఇవ్వండి మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్, డ్రాప్ డౌన్ చేయండి, మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్ మనం జస్ట్ నో క్రియేట్ చేసాం FS00లో. మెయిన్ బ్యాంక్ అకౌంట్ 5 lakhs అది ఇవ్వండి. కరెన్సీ మనది ఏ కరెన్సీ, INR. ఓకే, INR ఇచ్చాం. అకౌంట్ ఐడి అంటే మీనింగ్ ఏంటి, అకౌంట్ ఐడి, ఇక్కడ అకౌంట్ ఐడి ఉంది కదా, అకౌంట్ ఐడి అంటే అకౌంట్ ఐడి ఈజ్ నథింగ్ బట్ బ్యాంక్ అకౌంట్ ఇన్ఫర్మేషన్. ఇట్ ఈస్ రిప్రజెంట్ పర్టికులర్ బ్యాంక్ బ్రాంచ్ యాజ్ వెల్ యాజ్ ఇంకా ఇట్ ఈస్ రిప్రజెంట్ ఫర్ పర్టికులర్ బ్యాంక్ అకౌంట్ టైప్. సేవింగ్ ఎగ్జాంపుల్ సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్, ఓవర్ డ్రాఫ్ట్ అకౌంట్, అట్లా వాటికి సంబంధించింది. INR అంటే ఏ కరెన్సీ, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వస్తాయి. IN అంటే ఇండియా, దిస్ బ్యాంక్ అకౌంట్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ, ఇండియా, అట్లా. బ్యాంక్ కీ అంటే ఏంటి, SWIFT కోడ్, IFSC కోడ్, అట్ది అదనమాట. సేవ్ చేయండి, సేవ్. నో TR అవసరం లేదు, డేటా వాస్ సేవ్. జస్ట్ బ్యాక్ వెళ్ళండి, చూసారా ఇక్కడ అప్డేట్ అనేది చూసారా, ఫ్యూరీ యాప్స్లో మీరు చేశారు, ఆటోమేటిక్గా అప్డేట్ అయినాయి. S4 హనాలో ఎక్కడ చేస్తారు, GUI ఫంక్షనాలిటీ, S4 హనాలో సారీ మనం చేసింది ఎక్కడ, GUI ఫంక్షనాలిటీలో చేసాం ఇప్పుడు. అదే S4 హనా అయితే ఫ్యూరీ యాప్స్లో చేస్తాం. ఫ్యూరీ యాప్స్లో మీరు చేసిన కాన్ఫిగరేషన్ సక్సెస్ఫుల్ అయితేనే మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ కనిపిస్తాయి అంటే మీనింగ్ ఏంటి, మీరు చేసిన యాక్టివిటీ అనేది GUIలో అప్డేట్ అయినట్లే ప్రాపర్గా, లేదంటే S4 హనా అయితే ఫ్యూరీ యాప్స్లో అప్డేట్ అయినట్లే. ఫ్యూరీ యాప్స్లో లేదంటే GUIలో ప్రాపర్గా అప్డేట్ అయితేనే ఇక్కడ కనిపిస్తాయి. అర్థమైందా లేదా, ఇక్కడ కనిపించలేదంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ ఏం కనిపించలేదు అంటే మీనింగ్ ఏంటి, మీరు చేసిన యాక్టివిటీ అనేది సక్సెస్ అవ్వలేదని అర్థం. ఇది కనిపించలేదు అనుకుందాం, ఇక్కడ మీరు చేసిన కాన్ఫిగరేషన్ అనేది అప్డేట్ అవనట్లు. ECC అయితే GUI ద్వారా చేస్తాం, GUI ద్వారా చేసిన వెంటనే ఇక్కడ కనిపిస్తాయి. S4 హనా అయితే ఫ్యూరీ యాప్స్లో చేస్తాం, ఫ్యూరీ యాప్స్లో డేటా సేవ్ అయితేనే ఇక్కడ కనిపిస్తాయి. అర్థమైందా లేదా, ఎస్ సార్ నో కన్ఫర్మ్ చేయండి, కన్ఫర్మ్ చేయండి. ఎస్ సార్. ECC అయితేనేమో మీకు ఇది మేజర్ క్వశ్చన్ అండి, అందుకే చెప్తున్నాను, రిపీటెడ్గా ఎందుకు చెప్తున్నాను, టైం పాస్ చేయడానికి కాదు, నేను చెప్పేటప్పుడే మీకు గుర్తుండిపోతుంది, ఇంటర్వ్యూలో మీరు ఈజీగా ట్రాక్ చేస్తారు, ఆన్సర్ చేస్తారు. ECC అయితే GUI ఫంక్షనాలిటీలో హౌస్ బ్యాంక్స్ అనేది క్రియేట్ చేస్తాము, S4 హనా అయితే ఫ్యూరీ యాప్స్లో చేస్తాము, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ FS00కి వెళ్ళండి. సో ఎడిట్లోకి వెళ్ళండి, ఫస్ట్ మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్ తీసుకోండి. ఇక్కడ అప్డేట్ చేయాలి మళ్ళీ, ఆల్ బ్యాంక్ అకౌంట్స్కి అప్డేట్ చేసేయండి. SBI వస్తుంది ఆటోమేటిక్గా, ఇవ్వండి, అదే హౌస్ బ్యాంక్ కదా, అకౌంట్ ఐడి కూడా SBI వస్తుంది, మీరు ఏది తీసుకుంటే అది వస్తుంది, ఇవ్వండి అకౌంట్ ఐడి, సేవ్. అవుట్ గోయింగ్ పేమెంట్, ఇన్కమింగ్ పేమెంట్ కూడా చేయండి అలాగే. ఇంతకుముందు డైరెక్ట్గా చేసామండి, ఇవి డైరెక్ట్గా హౌస్ బ్యాంక్ కాన్ఫిగరేషన్ చేసాం, ఇప్పుడు ఏంటంటే సపరేట్గా చేసుకున్నాం. దీనికి కూడా SBI సెలెక్ట్ చేసుకోవాలా? అన్నిటికీ అదేనండి, సేమ్ అదే తీసుకోండి. ఇప్పుడు చూడండి, మీరు అకౌంట్ ఐడి హౌస్ బ్యాంక్ దగ్గర డ్రాప్ డౌన్ చేస్తే హౌస్ బ్యాంకే వస్తుంది, SBI హౌస్ బ్యాంకే వస్తుంది. అకౌంట్ ఐడి దగ్గర డ్రాప్ డౌన్ చేస్తే
ఈ అకౌంట్ ఐడినే వస్తుంది, వేరేది రాదు, దేనికదే వచ్చేస్తుంది. చూసారా, ఇంతకుముందు చేసినది హెచ్డిఎఫ్సి లాస్ట్ టైం చేసాం, ఇప్పుడు ఏం చేసాం, ఎస్బీఐ చేసాం, దేనికదే వస్తుందండి. ఓకేనా, ఇక్కడ కనిపిస్తుంది కదా హౌస్ బ్యాంక్, ఇవ్వండి. ఇక్కడ ఏమొస్తుంది, అకౌంట్ ఐడి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, అకౌంట్ ఐడి కనిపిస్తుందా, అన్నిటికీ అదే ఇవ్వాలి. ఇవ్వండి, చేసి సేవ్ చేయండి. దీని తర్వాత ఏమవుతుంది, దీని తర్వాత ఆటోమేటిక్గా ఏపీపీ కాన్ఫిగరేషన్ అనేది చేస్తాం. మనం చెప్పాం ఆల్రెడీ, హెచ్డిఎఫ్సి ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పాను, సేమ్ ప్రాసెస్. ఇదేంటి, హౌస్ బ్యాంక్ అంటారు. ఆ షీట్లో ఉన్నదంతా చదవాలి. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. నెక్స్ట్ క్లాస్. ఇన్కమింగ్ పేమెంట్ అకౌంట్ కూడా చేసేయాలా? అన్నిటికీ చేయండి సురేష్. వీటికి ఓకే. చేయలేదా, అన్నిటికీ చేయాలి. చేయలేదు. సేవ్. సో ఈ ప్రాసెస్ ఏమంటారంటే హౌస్ బ్యాంక్స్ అంటారు. ఈసీసీ అయితే జిఏ ఫంక్షనాలిటీ ద్వారా చేస్తాము, S4 హనా అయితే పీడిఎఫ్ ద్వారా హౌస్ బ్యాంక్స్ ని చేస్తాము. అది క్లియర్ కదా. నెక్స్ట్ ఏపీపీ మనం ఆల్రెడీ చెప్పేసాం మీకు. నెక్స్ట్ స్టెప్ అంటే ఏపీపీ వస్తుంది అనమాట. అయిపోయింది. తర్వాత చూడండి, మనం రికరింగ్ డాక్యుమెంట్స్ చేయాలి కదా, క్యాష్ జనరల్ రికరింగ్ డాక్యుమెంట్స్ చేద్దాం. ఓకేనా, రేపు క్లాస్ ఏంటి, క్యాష్ జనరల్ అండ్ రికరింగ్ డాక్యుమెంట్స్, ఈ 2 టాపిక్స్ కవర్ చేద్దాం. 19 and 20 2 ట్రై చేద్దాం రేపు అవుతుంది. ఓకేనా. ఓకే సార్. పెట్టి క్యాష్, క్యాష్ జనరల్ అంటే ఏంటి, పెట్టి క్యాష్ అంటారు. పెట్టి క్యాష్ ఎలా చేయాలి, ఏంటి, ఒక కంపెనీలో పెట్టి క్యాష్ ఎలా మెయింటైన్ చేస్తారు అనేది డిస్కస్ చేద్దాం. అలాగే రికరింగ్ డాక్యుమెంట్స్ ఎలా రన్ చేస్తారు ఏంటి అనేవి టుమారో డిస్కస్ చేద్దాం. ఓకే ఓకే సార్. సార్ ఒక డౌట్ చెప్పండి సురేష్. హౌస్ బ్యాంక్స్ మనం FI12 క్రియేట్ చేస్తాం కదా, మనం వెండర్ బ్యాంక్ అకౌంట్స్, కస్టమర్ బ్యాంక్ అకౌంట్స్ ఎక్కడ క్రియేట్ చేస్తాం సార్? XK01 అండి, XK01 ఎస్ఐపిలో ఓపెన్ చేయండి. ఇప్పుడు మనం XK01కి వెళ్తాం. XK01లో ఏమిస్తాము చూడండి, ఇక్కడ కంపెనీ కోడ్ ఇచ్చాం, తర్వాత వెండర్ గ్రూప్ ఇస్తాం. ఎగ్జాంపుల్ ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత వస్తాయి, 1 by 1 అన్నీ వస్తాయి, అక్కడే చేస్తాం. ఓకే. వెండర్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి, XK01 సరే క్రియేట్ చేద్దాం, చూద్దాం. చూడండి, వెళ్ళండి, అకౌంట్ గ్రూప్ ఇవ్వండి. అలా ఎందుకు డ్రాప్ డౌన్ చేస్తారు, క్లోజ్ చేయండి. మీ కంపెనీ కోడ్ 2 letters ఇవ్వండి, వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ఇవ్వండి, ఎంటర్ చేయండి. ఇక్కడ ఇవన్నీ ఇస్తాం, ఇన్పుట్స్ అన్నీ ఇస్తాం కదా, అవన్నీ తర్వాత ఇద్దాము. ఇక్కడ ఇది ఒకటే ఇవ్వండి, కంట్రీ ఇవ్వండి, అన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. కంట్రీ ఒకటే ఎందుకు ఇస్తున్నాను నేను, ఇండస్ట్రీ అది. ఇవన్నీ ఇవ్వట్లేదు నేను. INR రిమూవ్ చేయండి, INR తీసేయండి, IN తీసేయండి, ఇండియా తీసేయండి, కర్సర్ వేరే ప్లేస్లో ప్లేస్ చేయండి. ఇక్కడ ఇది ఒక్కటే ఎందుకు ఇమ్మంటున్నాను, ఇక్కడ ఒక టిక్ మార్క్ ఉంది చూసారా, ఇది ఉంటే మ్యాండేటరీ ఫీల్డ్ అని అర్థం. ఇవన్నీ ఇవ్వచ్చు, బట్ ఇది మాత్రం మ్యాండేటరీగా ఇవ్వాలి. ఎందువల్ల, ఈ చెక్ బాక్స్ ఉంటే మ్యాండేటరీ ఫీల్డ్ అని అర్థం. సరే, కంట్రీ IN ఇవ్వండి, ఎంటర్ ప్రెస్ చేయండి, ఇదిగో ఇక్కడ ఇవ్వాలి. వెండర్ బ్యాంక్ డీటెయిల్స్ వీ కెన్ మెయింటైన్ బై వెండర్ మాస్టర్ డేటా. కస్టమర్ క్రియేట్ చేస్తారు, కస్టమర్ క్రియేషన్లో కూడా సేమ్ కాలం ఉంటుంది. సో కస్టమర్ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కస్టమర్ మాస్టర్లో మెయింటైన్ చేస్తాము, వెండర్ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా వెండర్ మాస్టర్లో మెయింటైన్ చేస్తాం. క్లియర్ సార్. రైట్, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ క్లాస్ రికరింగ్ డాక్యుమెంట్స్ యాజ్ వెల్ యాజ్ క్యాష్ జనరల్, పెట్టి క్యాష్ టుమారో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ అండి, బాబాయ్, గుడ్ డే.